ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమన్నా ఆడబిడ్డలు ఈరోజు మీరందరికీ కూడా ఉంటే తమలో మీ హుషారు చాలా స్పీడ్గా ఉంది. ఇంకా ఎగ్జాక్ట్ గా ఈరోజు 4వ తారీఖు 9 రోజుల్లో పోలింగ్ వస్తుంది. సిద్ధమా తమ్ముళ్ళు ఓడించడానికి? జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించాలి. ఈరోజు నూజివీడులో చూస్తే నాకు ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఎమ్మెల్యేగా పార్సాటి గారిని, ఎంపీగా మహేష్ యాదవ్ని బ్రహ్మాండమైన మెజారిటీ గెలిపిస్తారని చెప్పి గెలిపించాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాల అరాచకానికి ఫుల్ స్టాప్ పెట్టారు, అవునా కాదా? అభివృద్ధి జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉద్యోగాలు వచ్చాయా తమ్ముళ్ళు అడుగుతున్నా. గిట్టుబాటు ధరలు వచ్చాయా రైతులను అడుగుతున్నా. ఏమన్నా నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయా తల్లి అని అడుగుతున్నా. ఎవరి కోసం పనిచేశాడు ఈ ముఖ్యమంత్రి? తన కోసం. తమ్ముళ్ళు ఎలాంటి వాళ్ళంటే మాటలు కోటలు దాటుతాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటవు. అలాంటి ముఖ్యమంత్రి ఒక మోసకారి, ఒక అహంకారి, ఒక సైకో, ఒక విధ్వంసకారుడు. ఇంకొక పక్క దోపిడీదారుడు, బందిపోటు దొంగ. ఆయన ఆలోచన ఒకటి, మనమందరం బానిసలం ఆయన దృష్టిలో. ఆయన ఒక్కడే నియంత. ఈ నియంత ఉద్దేశం డబ్బులన్నీ ఆయన దగ్గరనే ఉండాలి. ఆయన వేసే ఎంగిల వెతుకలతో మనం బతకాలి. సిద్ధమా తమ్ముళ్ళు మీరు? ఏమమ్మా సిద్ధమా మీ ఆ పిల్లలంతా మారుకోవడానికి? అందుకే నేను వచ్చాను. మీలో ప్రజాగణం కింద మిమ్మల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చాను. ఈ అహంకారికి బుద్ధి చెప్పాలి. 13వ తారీఖున ఫ్యాన్ ని చిత్తుగా చితగొట్టి డస్ట్బిన్ లో వారేయాలి. మళ్ళీ రాతియుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. ఇది జరగాలంటే ఇక్కడ 2 కూడా సైకిల్ సింబల్కే మీరు ఓటేయాలి. ఇక్కడ చూస్తున్నా నా తమ్ముళ్ళని, నా కుటుంబ సభ్యుల్ని, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఒక పక్క, ఇంకొక పక్క జన సైనికులు, ఇంకొక పక్క బీజేపీ నాయకులు కార్యకర్తలు, ఇంకొక పక్క. తమ్ముళ్ళు ఇందరూ కలిసిన తర్వాత తిరుగుంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవడన్నా అడ్డం నిలబడతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఉంటేనే మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్తాం. ఇప్పుడే పార్సాటి గారు ఒక మాట చెప్పారు. మీ అందరిని అడుగుతున్నా, భూమి మీదే జగన్మోహన్ రెడ్డి తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరిది భూమి? మీదేనా? నమ్మకమేనా? మీది భూమి అంటే చేలిపైకి ఎత్తండి. ఇది పట్టాదారు పాస్ పుస్తకం. ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో ఉంది? దీని మీద ఏమి రాసింది? జగనన్న భూ హక్కు చట్టం.
జగన్ మీకు భూమి ఇచ్చాడంట. మీ తాత ఇచ్చాడా, జగన్ తాత ఇచ్చాడా మీకు? మీ నాన్న ఇచ్చాడా, జగన్ నాన్న ఇచ్చాడా మీకు? రోషం రాలా, కోపం రాలా, వస్తే ఏం చేయాలి? ఏం చేయాలి? దీన్ని చించి చిత్తుగా చేసి ఎక్కడ పారేయాలి? ఎక్కడ పారేయాలి? డస్ట్ వల్ల పారేయాలి. సిద్ధమా తమ్ముళ్ళు? మీరు అడుగుతున్నా, రెడీగా ఉన్నారా అని అడుగుతున్నా. రోషం వచ్చిందా లేదా మీకు? ఇలాంటి వాడు ముఖ్యమంత్రి అయ్యి వారసత్వంగా 1 సెంటు భూమి మా పేదవాళ్ళకి ఇస్తే ఆ సెంటు కూడా ఈయన పేరుతో పెట్టుకుంటాడంట.